హాయ్ నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. సో ఆల్రెడీ మనం హెల్త్ ఛాలెంజ్ డే 2లో ఏం నేర్చుకున్నాం? డిన్నర్ 7 o'clock కల్లా కంప్లీట్ చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. ఆ ప్రాసెస్లో భాగంగా నేనైతే డిన్నర్ మా ఇంట్లో అందరికీ 7 o'clock కన్నా ముందు పెట్టారు. యాక్చువల్గా మేమైతే 8 కన్నా ముందే తినేస్తాము. నార్మల్గా దాన్ని ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందుకి పెంచుకుంటూ, అంటే ఇంకా నేర్చుకున్నాం కదా, అది అలా వదిలేయకూడదు కదా, నేర్చుకున్నది ఫాలో అవుతూ. దీంట్లో పెద్ద టాస్క్ లేదు కాబట్టి అలాగూ ప్రిపేర్ చేయాల్సిందే. 1 గంట ముందు ప్రిపేర్ చేసేసి తినేసాం అనుకోండి, ఇంకా అంతా బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఆ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. సో అలానే ఎవరైతే ఈ హెల్త్ ఛాలెంజ్ని ఫాలో అవుతున్నారో ఎలాంటి రిస్క్ లేకుండా, ఎలాంటివి లేకుండా హెల్తీగా, అంటే మన ఇష్టమైనవన్నీ వదిలేసుకోవాలి అలాంటిది ఏది లేకుండా ఈజీగా అయితే ఈ హెల్త్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. ఈ హెల్త్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో మన హెల్త్తో పాటు కదా, మనతో పాటుగా మన ఫ్యామిలీ మొత్తం చేంజ్ అవుతుంది. మన ఫుడ్ హ్యాబిట్స్తో పాటు మన అలవాట్లు అన్నీ చేంజ్ అవుతాయి. ఆటోమేటిక్గా హెల్త్లో చాలా చేంజెస్ వస్తాయి కాబట్టి వీలైనంత వరకు ట్రై చేస్తూ ఉండండి. విన్న వాటన్నిటిని ఫాలో అవుతూ అయితే ఉండండి. ముందుగా ఈరోజు డే 3 నేర్చుకునే కన్నా ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి. అలానే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు. సో వీడియో చూసే ముందుగా ఒక లైక్ కొట్టేసి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అలానే ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకైతే షేర్ చేస్తూ ఉండండి. ఎవరో ఒకరు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎంతో కొంత చేంజ్ అయితే కంపల్సరీ వస్తుంది. 21 days ఛాలెంజ్ వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలానే ఆ తర్వాత కూడా హెల్తీ రెసిపీస్ మన ఫ్యామిలీకి సంబంధించినంత వరకు టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అలాంటి రెసిపీస్ కూడా మనం షేర్ చేసుకుందాం. అలానే ఈరోజు భాగంగా అయితే ఆల్రెడీ మనం డే 2లో బాడీని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే నేర్చుకున్నాం కదా. నార్మల్గా ఇక్కడైతే నేను ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా తీసేస్తున్నాను. నేను నార్మల్గా ప్లాస్టిక్ చాలా తక్కువ వాడతాను. ఇంకా ఎంత తక్కువగా వాడినా ఇంకా అవి వస్తానే ఉంటాయి. ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎలా కొలా మళ్ళీ వచ్చేసి మేము ఉన్నామంటూ మన కిచెన్లో కూర్చుంటానే ఉంటాయి. సో టైం కుదిరినప్పుడు వాటిని అలా తీసేస్తూ పిల్లలకి పెట్టే లంచ్ బాక్స్లో, వాటర్ బాటిల్స్లో, వాటిలో ఏవైతే డైరెక్ట్గా ఫుడ్తో కాంటాక్ట్ అవుతాయో వాటన్నిటిని, వేడిగా ఉండే ఫుడ్తో, సో వాటన్నిటిని అయితే అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంకా గ్రేవీ కర్రీస్ అలాంటివి అంటారా, లీక్ అవుతాయి కాబట్టి వాటి లిడ్స్ ఎలాగో ఇక ప్లాస్టిక్ అవే వస్తూ ఉంటాయి గట్టిగా ఉండటానికి, స్టీల్ బాక్స్ అయినా కూడా. ఇంకా అలాంటి వాటిని, ఇంకా మిక్సీ జార్లు అలాంటి వాటిని అయితే మనం అవాయిడ్ చేయలేము కాబట్టి వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటాం. మన బాడీ క్లీనింగ్తో పాటు మన హౌస్లో కూడా ఇలాంటి చెత్త ఏదన్నా ఉంటే తీసేసి పక్కకి పెట్టేసుకున్నాం అనుకోండి, అలా మాకు ఇవి పనికి రావు కదా అని చెప్పేసి వేరే వాళ్ళకి, మనం హెల్తీగా ఉండాలని వాటిని తీసేస్తున్నాం. వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి కాబట్టి అలా ఎవరికి అయితే ఇవ్వద్దు. కుదిరితే ఏమన్నా క్రాటన్ మొక్కలు పెట్టేసుకోండి, అంతేగాని వెజిటేబుల్ అంటే లీఫీ వెజిటేబుల్స్ అలాంటి వాటికి ఈ ప్లాస్టిక్ అయితే యూస్ చేయొద్దు. సో ఈరోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు క్లాస్లో అయితే చెప్పాను కదా, బాడీ క్లీన్ చేసుకోవాలి అంటే 7 కన్నా ముందు డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. చాలా సింపుల్ టాస్క్, అది ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. క్విక్గా వెయిట్ లాస్ అవ్వాలి, మా బాడీ క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా క్విక్గా అవ్వాలి అంటే ఈరోజు కూడా అదే టాపిక్ మీద మనం తీసేసుకుందాం. అన్ని అంటే ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్కి రీజన్ ఏంటి అంటే మన బాడీ ప్రాపర్గా క్లీన్ అవ్వకపోవటం. సో ఆ ఒక్క ప్రాబ్లమ్ని మనం లేకుండా చేసుకున్నాం అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకి సాల్వ్ అయిపోతాయి. దానికోసం అని చెప్పేసి ఈ రోజుదైతే ఇందులో అయితే మనం ఎక్కువగా జ్యూసెస్ తీసుకుంటాం అనమాట. ఎర్లీ మార్నింగ్ పరిగడుపున జ్యూస్, ఏదో ఒక జ్యూస్ తీసుకోవటం వల్ల ఇక్కడైతే 3 ఆప్షన్ జ్యూసెస్ ఉన్నాయి. అందులో మీకు ఏది సూట్ అవుతుంది అనుకున్నది మీరు చూస్ చేసుకొని ఆ విధంగా ఒక జ్యూస్ని అయితే మార్నింగ్ అలవాటుగా అయితే చేసుకున్నాం అనుకోండి, అది మన బాడీని క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. సో మేము ఆ 3 చేయలేము, ఆ 3 తాగటం మాకు కష్టమే అనుకున్న వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అది కూడా తెలుసుకుందాం. అది తెలుసుకునే కన్నా ముందుగా ఫస్ట్ ఏ జ్యూస్లు ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాం. అందులో ఫస్ట్ జ్యూస్ అయితే గ్రీన్ జ్యూస్. ఎర్లీ మార్నింగ్ తీసుకునే జ్యూసెస్లో మోస్ట్లీ ఫ్రూట్ జ్యూసెస్ కన్నా వెజిటేబుల్ జ్యూసెస్ అనేది బాడీ క్లీన్ అవ్వడానికైతే
పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అన్నమాట. అందులో ఫస్ట్ వచ్చేసి అయితే గ్రీన్ జ్యూస్. ఆ గ్రీన్ జ్యూస్లో ఏమేమి యూస్ చేస్తామంటే కీరా దోసకాయ కానీ, అలాగే పాలక్ కొంచెం, ఈ మింట్, పుదీనా కొంచెం, యాపిల్, జింజర్, లెమన్. ఇందులో మీకు ఏదైనా సూట్ కాదు అనుకుంటే వాటిని అయితే అవాయిడ్ చేయొచ్చు. అలానే ప్యూర్ జ్యూస్, దాంట్లో ఇంకా ఎలాంటి వాటర్ కలపకుండా జ్యూసర్ ఉంటే మాత్రం జ్యూసర్లో ప్యూర్ జ్యూస్ తీసేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వెజిటేబుల్స్ తీసుకొని ప్యూర్ జ్యూస్ తీసేసి అందులోంచి ఆ ప్యూర్ జ్యూస్ ఒక గ్లాస్ ఫిల్టర్ చేయాలి. కంపల్సరీగా దాన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. అందులో ఫైబర్ ఏది లేకుండా అయితే తాగితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలానే మన బాడీ ప్రాపర్గా క్లీన్ అవ్వడానికి అయితే చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక జ్యూస్. మనం ఇది కీర దోసకాయకి వాటికైతే ఎలాంటి తోలు తీయాల్సిన అవసరం లేదు, నార్మల్గా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇదైతే సింపుల్ జ్యూస్. ఫస్ట్ రోజు ఏది తాగటానికైతే మనకి అంత ఇష్టంగా అనిపించదు. జస్ట్ టీ గ్లాస్లో హాఫ్ అమౌంట్ చేసుకొని తాగుతూ చిన్నగా అలవాటు చేసుకున్నాం అనుకోండి, అదే అలవాటు అయిపోతుంది. సో మాకు ఇది ఇష్టం లేదు, ఇందులో ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, మాకు నచ్చదు అనుకుంటున్నారా, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యాష్ గార్డ్ జ్యూస్, బూడిద గుమ్మడికాయ జ్యూస్. దీంట్లో అసలు ఎలాంటి ఫ్లేవరు ఉండదు. మనం వాటర్ తాగితే ఎలా ఉంటుందో అది కూడా అలానే ఉంటుంది. ఆ వెజిటేబుల్ని చూడంగానే, యాష్గార్డ్ని చూడంగానే బాగాలేదు అని మన ఒక థాట్ ఉంటుంది చూడండి, అందువల్ల మనం తాగలేం. కానీ నార్మల్గా అది ఒకసారి మీరు జ్యూస్ చేసుకొని చూడండి, దాంట్లో ఎలాంటి స్మెల్ కానీ ఏ టేస్ట్ కానీ ఏది ఉండదు. నార్మల్ వాటర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇది జస్ట్ ఓన్లీ బూడిద గుమ్మడికాయ మాత్రమే. దాన్ని జ్యూస్ చేసుకొని అలాగే ఫిల్టర్ చేసుకొని రోజు కొంచెం అలవాటు చేసుకో. ఒక్క రోజు ఫుల్ గ్లాస్ అయితే మనం తాగలేం కాబట్టి పావు గ్లాసు, హాఫ్ గ్లాసు అలా క్వాంటిటీ పెంచుకుంటూ పోండి. అబ్బా నేను ఇది కూడా తాగలేను అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఏబీసీ జ్యూస్. కానీ ఫస్ట్ చెప్పిన ఈ రెండు ఆప్షన్స్ అయితే మంచిగా క్లీనింగ్కి అయితే యూస్ అవుతాయి. ఏబీసీ జ్యూస్ యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఇది తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కాబట్టి ఇదెందుకంటే స్కిన్ గ్లోకి, ఎనర్జీకి, వీటన్నిటికైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే వెయిట్ తక్కువ ఉన్నారో వాళ్ళైతే ఈ జ్యూస్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. లేదు మేము వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రం గ్రీన్ జ్యూస్ని, ఫస్ట్ చెప్పిన గ్రీన్ జ్యూస్ అలాగే యాష్ గార్డ్ జ్యూస్, ఈ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో మళ్ళీ మనం చేసుకుంటూ తాగేద్దాంలేండి, అప్పుడు కూడా చూపిస్తాను నేను. ముందు మనం ఈ జ్యూసెస్ తాగటానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే స్టార్టింగ్లో ఫస్ట్ మార్నింగ్ లెగంలోనే ఒక గ్లాస్ వాటర్ తాగటం అలవాటు చేసుకోండి. అది కోల్డ్ వాటర్ అయినా పర్లేదు, హాట్ వాటర్ అయినా పర్లేదు, అట్లీస్ట్ 1 గ్లాస్ వాటర్ తాగటం అంటే మన బాడీ అలా ఒక వన్ గ్లాస్ ఏదో ఒకటి తాగటానికైతే అలవాటు పడిపోతుంది. ఆ తర్వాత ఇంకా మీరు నేను ఈ జ్యూసెస్ తాగగలను అనుకున్న వాళ్ళు జ్యూసెస్ తాగేయండి. లేదు జ్యూసెస్ నేను తాగలేను అనుకున్న వాళ్ళు జస్ట్ హాట్ వాటర్, లెమన్, హనీ అదైనా తాగటం ట్రై చేయండి. ఆ తర్వాత కొంచెం ఈ జ్యూస్ పావు కప్పు అలా అలవాటు చేసుకుంటూ గటగటా మాత్రం తాగేయకండి. గటగటా తాగేస్తే దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. మీరు టీ ఎలా తాగుతారో సిప్ చేసుకుంటూ కొంచెంగా అలా తాగండి. అలా తాగితేనే దాని బెనిఫిట్స్ పూర్తిగా మన బాడీకి అయితే వస్తాయన్నమాట. చెప్తున్నాను కదా, వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రం గ్రీన్ జ్యూస్ని లేదా యాష్ గార్డ్ జ్యూస్, మేము వెయిట్ కంట్రోల్లోనే ఉన్నాం, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు, ఎనర్జెటిక్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఏబీసీ జ్యూస్ని అయితే మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. మాకు ఇంకా ఇవన్నీ ఏం కాదు, మేము నార్మల్గా ఇంకా ఈజీగానే ఉండాలి అంటే అట్లీస్ట్ 1 గ్లాస్ వాటర్ తాగండి, హాట్ వాటర్, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు. ఇంకా ఓకే పర్లేదు అనుకున్న వాళ్ళు లెమన్ అండ్ హనీతో తాగేయండి. జస్ట్ ఏదో ఒకటి మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ కానీ వాటర్ కానీ ఏదో ఒకటి మన బాడీకి అయితే ఇవ్వటం అయితే అలవాటు చేయండి. అలానే పిల్లలకి కూడా అలవాటు చేయండి. బ్రేక్ఫాస్ట్ కన్నా 1 అవర్ ముందు అలా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవటం. పిల్లల నార్మల్గా హెల్తీగా ఉండాలి అని చెప్పి ఏవో చేపిస్తూ ఉంటాం, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అని చెప్పి గేమ్స్కి తీసుకెళ్తూ ఉంటాం, ఆడిపిస్తూ ఉంటాం. ఈరోజు మా వాడిని క్రికెట్ అకాడమీకి అయితే తీసుకెళ్ళాం. వీక్లో 3 days ఉంటుంది. హెల్తీ ఫుడ్ ఇస్తున్నాం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఏం కావాలో అది తెలుసుకొని ఇవ్వాలి. అలానే ఇంకా
అలాగే ఇంత హెల్తీగా వాళ్ళు ఉండాలి అని మనం చూసుకుంటూ ఉంటాం, కానీ ఎక్కడో ఒక చోట అయితే ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజైతే మనం ఏం నేర్చుకున్నాం, 3 జ్యూసెస్ నేర్చుకున్నాం కదా. వీలైనంత వరకు పిల్లలకి అయితే ఇంకా అవైతే తాగలేరు కాబట్టి ఆ ఆప్షన్లో కోకోనట్ వాటర్ అయినా ఇవ్వచ్చు, లేదా ఏబీసీ జ్యూస్, ఏదైనా ఫ్రూట్ జ్యూస్. మన బాడీ వేరు, పిల్లల బాడీ వేరు, వాళ్ళది పెరుగుతున్న బాడీ కాబట్టి వాళ్ళకి ఫ్రూట్ జ్యూసెస్ అయినా ఇవ్వచ్చు. ఆరామ్సే మార్నింగ్ వాళ్ళకి కూడా ఒక ఫ్రూట్ జ్యూస్ని కానీ లేదా కోకోనట్ వాటర్ని కానీ ఇలా అలవాటు చేస్తూ ఉంటే ఫిజికల్గాను మెంటల్గాను వాళ్ళు స్ట్రాంగ్గా అయితే ఉంటారు. సో ఇదైతే ఈరోజు వీడియో అన్నమాట. నిన్నటి వీడియోలో 7 కన్నా ముందు డిన్నర్ నేర్చుకున్నాం. ఈరోజు వీడియోలో 3 జ్యూసెస్ గురించి తెలుసుకుందాం. సో వీటిలో ఈ 2 ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రాపర్గా బాడీ క్లీనింగ్ అయితే అయిపోతూ ఉంటుంది. మీకు కుదరని పక్షంలో ఏదో ఒక్కటన్నా ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇంకో దాన్ని చిన్నగా అలవాటు చేసుకోవటానికైతే ట్రై చేయండి. సో ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.